హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కంపైలర్ డిజైన్లో ఉంది. లెక్సికల్ అనలైజర్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, ఆల్సో నోన్ యాజ్ స్కానర్. సో గుర్తుపెట్టుకోవాలి, లెక్సికల్ అనలైజర్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్లో వస్తుంది. అదేవిధంగా మనం దీనిని స్కానర్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీడింగ్ the source code character by character and convert into meaningful tokens. సో మనకి లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే రెస్పాన్సిబుల్ ఫర్ రీడింగ్ ద సోర్స్ కోడ్, అంటే మనం ఇచ్చే సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ కోడ్ని రీడ్ చేసి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసి కన్వర్ట్ ఇంటూ మీనింగ్ఫుల్ టోకెన్స్, అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసి దానిని టోకెన్స్ లాగా మారుస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై టోకెన్? టోకెన్ అంటే ఏంటి? టోకెన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ టోకెన్. సో లెక్సికల్ అనలైజర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్, ఆల్సో నోన్ యాజ్ స్కానర్. సో అదే విధంగా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ లేకుండా ఈ ఆన్సర్ అనేది ఉండదు. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో 3 phases ఉంటాయండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి లెక్సికల్ అనలైజర్, సెకండ్ వన్ ఏంటంటే పార్సర్. సో లెక్సికల్ అనలైజర్, పార్సర్. పార్సర్ ఈజ్ నోన్ యాజ్ సింటాక్స్ అనలైజర్, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద కంపైలర్. థర్డ్ వన్ వచ్చేసి సింబల్ టేబుల్. సో దిస్ ఈజ్ ద లెక్సికల్ అనలైజర్ డయాగ్రామ్. సో లెక్సికల్ అనలైజర్ యొక్క డయాగ్రాము ఈ పేజ్లో చూపెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. సో లెక్సికల్ అనలైజర్ పర్పస్ ఏంటి? లెక్సికల్ అనలైజర్ విల్ టేక్ ద ప్రోగ్రామ్ అండ్ కన్వర్ట్ ఇంటూ క్యారెక్టర్ బై క్యారెక్టర్. టేక్ ద ప్రోగ్రామ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకుంటుంది, కన్వర్ట్ ఇంటూ మీనింగ్ఫుల్ టోకెన్స్. ఒక టోకెన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ సెండ్ టు సింటాక్స్ అనలైజర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పార్సర్. సో లెక్సికల్ అనలైజర్ సోర్స్ కోడ్ తీసుకొని టోకెన్ లెక్క కన్వర్ట్ చేసి పార్సర్కి పంపిస్తుంది. అదేవిధంగా అగైన్ ఒక టోకెన్ పంపించిన తర్వాత అగైన్ సింటాక్స్ అనలైజర్ పార్సర్ విల్ ఆస్క్ ద గెట్ నెక్స్ట్ టోకెన్, అంటే ఇంకేమైనా టోకెన్స్ ఉన్నాయా. సో గెట్ నెక్స్ట్ టోకెన్ అనే కీవర్డ్ని పంపించినప్పుడు లెక్సికల్ అనలైజర్ విల్ సెండ్ ద సెకండ్ టోకెన్, అగైన్ ఇట్ సెండ్ గెట్ నెక్స్ట్ టోకెన్. సో లెట్ us say there are 10 tokens are there. So 10 times it will send the get next token అనే మెసేజ్ని లెక్సికల్ అనలైజర్కి పంపిస్తుంది. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సింబల్ టేబుల్? సింబల్ టేబుల్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద ఐడెంటిఫైయర్స్. సో బేసికల్గా రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్లో 3 పార్ట్స్ ఉంటాయి: లెక్సికల్ అనలైజర్, పార్సర్ అండ్ సింబల్ టేబుల్. లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే సోర్స్ కోడ్ని టోకెన్స్ లెక్క కన్వర్ట్ చేసి పార్సర్లోకి పంపిస్తుంది. సో పార్సర్లో ఇంకా ఏమైనా టోకెన్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేస్తుంది లెక్సికల్ అనలైజర్ని. పార్సర్ మీరు ఇచ్చిన సోర్స్ కోడ్లో ఇంకేమైనా టోకెన్స్ ఉన్నాయా, గెట్ నెక్స్ట్ టోకెన్. సో అంటిల్ ఇట్ ఫైండ్స్ ఆల్ ద టోకెన్స్, అంటే అన్ని టోకెన్స్ దొరికేంత వరకు దీన్ని రిక్వెస్ట్ మెసేజ్ చేస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ డయాగ్రామ్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే అపాన్ రిసీవింగ్ ఏ నెక్స్ట్ టోకెన్ కమాండ్ from the parser, lexical analyzer reads the input character until it identify the next token. సో ఈ డయాగ్రామ్లో ఎప్పుడైతే మనము గెట్ నెక్స్ట్ టోకెన్ కమాండ్ ఉందో ఇది మనకి పార్సర్ అనేది లెక్సికల్ అనలైజర్కి పంపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వి సే ద లెక్సికల్ అనలైజర్ డయాగ్రామ్. సో బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డయాగ్రామ్లో ఈ చార్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లెక్సికల్ అనలైజర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్కానర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్, అంటే మనం ఇచ్చిన సోర్స్ కోడ్ని టోకెన్స్లోకి కన్వర్ట్ చేసి పార్సర్లోకి పంపిస్తుంది. సింబల్ టేబుల్ ఏం చేస్తుందండి? ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద ఐడెంటిఫైయర్స్. ప్రోగ్రాంలో ఉన్న ఐడెంటిఫైయర్స్ని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో మనము ఫంక్షన్స్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ గురించి నేర్చుకుందాము. సో ఒకసారి చూస్తే ఫంక్షన్స్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ ఏంటండి? టోకెనైజేషన్. ఫస్ట్ వన్ అంటే లెక్సికల్ అనలైజర్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ ద
tokenization. What is meant by tokenization? Break down source code into tokens. Ante whatever the program you have written, that will be converted as tokens. So by lexical analyzer. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, int c is equal to a plus b semicolon అని పెట్టాను. So int is a keyword, c is a identifier, a is equal to is a operator, a is the identifier, plus is the arithmetic operator, b is the identifier. అంటే ఈ ప్రోగ్రామ్ ని టోకెన్స్ లెక్క డివైడ్ చేసేది లెక్సికల్ అనలైజర్ చేస్తుంది అన్నట్టు. సెకండ్ వన్, రిమూవింగ్ వైట్ స్పేసెస్ అండ్ కామెంట్స్. సో మనకి లెక్సికల్ అనలైజర్ చేసే ఇంకొక పర్ఫార్మెన్స్ ఏంటంటే రిమూవింగ్ వైట్ స్పేసెస్ అండ్ కమాండ్స్. సో కామెంట్స్ అంటే ఒక ప్రోగ్రాంలో ఉన్న వైట్ స్పేసెస్ని, కామెంట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇట్ ఇగ్నోర్స్ అన్నెసెసరీ స్పేసెస్, ట్యాబ్స్ అండ్ కామెంట్స్ టు మేక్ ప్రోగ్రామ్ ఎఫిషియంట్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, అడిషన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను. సో పైన అడిషన్ అనే కామెంట్ లైన్ ఇది ఇగ్నోర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. అంటే మనకు ప్రోగ్రాంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఈ లెక్సికల్ అనలైజర్ అనేది డిటెక్ట్ చేయడము జరుగుతుందండి. సో ఇట్ ఐడెంటిఫైస్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాలిడ్ టోకెన్స్. సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఇట్ ఐడెంటిఫైస్ ద ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాలిడ్ టోకెన్స్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, int @num is equal to 10. దీనిలో మిస్టేక్ ఏంటంటే @num ని మనము డిక్లేర్ చేయొద్దు. @ అనే సింబల్ స్టార్టింగ్ లో వాడొద్దు. సో ఎప్పుడైతే మనము వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో ఇక్కడ @ సింబల్ అనేది వాడొద్దు. సో మనం ఇక్కడ క్యారెక్టర్ అయినా వాడొచ్చు, నెంబర్ అయినా వాడొచ్చు, క్యారెక్టర్ మాత్రమే వాడొచ్చు. ఇక్కడ @ అనేది వాడొద్దు, నెంబర్ కూడా వాడొద్దు. సో ఇట్ ఐడెంటిఫైస్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్వాలిడ్ టోకెన్స్. ఫోర్త్ వన్, రికగ్నైజింగ్ కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. సో ఇట్ డిస్టింగ్విష్ బిట్వీన్ కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. అంటే ఒక ప్రోగ్రామ్ మీరు ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రాంలో ఐడెంటిఫైయర్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది అది రికగ్నైజ్ చేస్తుంది. ఫ్లోట్ x ఈక్వల్ టు 3.14. దీంట్లో ఫ్లోట్ అనేది కీవర్డ్, x ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిఫైయర్ అనేది మనకు ఇది రికగ్నైజ్ చేస్తుంది అన్నట్టు. సో ఇట్లా ఫంక్షన్స్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్స్ మనము తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సింబల్ టేబుల్ ఇంటరాక్షన్. ఇట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా ఇన్ ద సింబల్ టేబుల్. సో సింబల్ టేబుల్ పర్ఫార్మెన్స్, సింబల్ టేబుల్ యూసేజ్ ఏంటంటే ఇట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఐడెంటిఫైయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ మస్ట్ రిమెంబర్. ద పర్పస్ ఆఫ్ సింబల్ టేబుల్ ఈజ్ యూజ్ టు స్టోర్ ఐడెంటిఫైయర్స్. ఇక్కడ ఒక సి ప్రోగ్రామ్ చూడొచ్చు, int age is equal to 25. సింబల్ టేబుల్ ఏం చేస్తుందంటే లెక్సికల్ అనలైజర్ అప్డేట్స్ సింబల్ టేబుల్ విత్ టైప్ ఈస్ int. సో ఇక్కడ int అనే టైప్ ఈస్ int, ఏజ్ ఈస్ నేమ్, వాల్యూ ఈస్ 25. సో ఈ విధంగా సింబల్ టేబుల్ మనకి అప్డేట్ చేస్తుంది. సో నెక్స్ట్ పాసింగ్ టోకెన్స్ టు ద పార్సర్. లాస్ట్ వన్, వన్స్ టోకెన్స్ ఆర్ క్రియేటెడ్ దే ఆర్ సెంట్ టు సింటాక్స్ అనలైజర్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్, దట్ ఈస్ గ్రామర్ చెక్కింగ్. సింటాక్స్ అనలైజర్లో మనకి గ్రామర్ చెక్కింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో మీరు బేసికల్గా ఈ రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డయాగ్రాము, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel.